అందరికీ నమస్కారం. నాకు పెద్ద సమస్య వచ్చింది స్టేజ్ పైన. నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఎంపీ భరత్ గారి మధ్య కూర్చోవాల్సి వచ్చింది. ఒకరేమో స్టాల్వాట్, ఇంకోరేమో టాల్వాట్. ఈ సమస్య వచ్చింది. త్వరగా ఇవాళ మొదటగా ఇటువంటి అద్భుతమైన సెంటనరీ అల్యూమినై బిల్డింగ్ని నిర్మించడానికి సహకారం అందించిన చలసాని ప్రసాద్ గారికి, రవిరాజు గారికి, ఇతర అల్యూమినై సభ్యులకి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో రకంగా నేను వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, ఒక పేరు తీసుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి గురించి. వారికి సుదీర్ఘకాలం పాటు ఓఎస్డీగాను ప్రైవేట్ సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను. వారు ఇటీవల ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి భూమి పూజ చేయడం, సెంటనరీ సెలబ్రేషన్లో వారు ముఖ్య అతిథిగా వస్తే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను రావడం ఆరోగ్య శాఖ మంత్రిగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అల్యూమినస్కి ఇవాళ ఈ అల్యూమినీ అసోసియేషన్కి 50 కోట్లతో ఇటువంటి అద్భుతమైన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో అన్ని ఫెసిలిటీస్తో నిర్మాణం చేసినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 50 కోట్లు గతంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మ్యాచింగ్ గ్రాంట్ని ఇవ్వాలనే ఆలోచన చేయకపోవడం, దాని గురించి స్పందించకపోవడం, ఆరోగ్య వ్యవస్థ మీద ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. ఈ వేదికగా రాజకీయాలు కూడా మాట్లాడదలుచుకోలేదు. కానీ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోయినా కూడా వారు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 25 కోట్ల నుంచి 50 కోట్ల మొత్తం అయితే కూడా అంత మొత్తాన్ని సేకరించి ఇవాళ అద్భుతమైన భవనాన్ని నిర్మించినందుకు మరొకసారి నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా వారి మరి మెయింటెనెన్స్ కోసం ఎంపీ గారు చెప్పినట్టుగా 10 కోట్లు కార్పస్ ఫండ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇదే విధంగా ఇవాళ ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే బయట నుంచి వస్తున్నప్పుడు ఈ 100 సంవత్సరాల్లో ఎటువంటి దిగ్గజుల్ని ఈ కాలేజ్ ప్రొడ్యూస్ చేసిందనే విషయాన్ని బయట చూస్తున్నా. హెల్త్ మినిస్టర్ల దగ్గర నుంచి పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డుల దగ్గర నుంచి ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉంటున్న డోలా వీరాంజనేయ స్వామి గారి దాకా మహామహుల్ని ఈ విద్యాసంస్థ తయారు చేసింది. అదేవిధంగా అటువంటి సంస్థలో చదువుతున్న విద్యార్థులు నేను ప్రత్యేకంగా ఎందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటే, ఇటువంటి మహనీయులు చదివిన విద్యాసంస్థ మాత్రమే కాదు, ఇప్పుడే చెప్పారు, తల్లికి సేవ చేసినట్టుగా పోల్చారు రవిరాజు గారు. ఈ కాలేజీకి మేము చేస్తున్నది ఒక తల్లికి సేవ చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నామనే ఒక అద్భుతమైన ఆలోచన వారు చేశారు. అటువంటి వారి నుంచి ఆ స్ఫూర్తిని తీసుకోవాల్సిందిగా నేను విద్యార్థులందరికీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా విశాఖపట్నం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంని ఒక ఐటీ హబ్గా చేయాలనుకుంటున్నారు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలనుకుంటున్నారు, ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా చేయాలనుకుంటున్నారు, ఒక ఫార్మా హబ్గా చేయాలనుకుంటున్నారు, ఒక మెడికల్ డివైజెస్